గ్రామీణ స్థాయి నుంచి తీసుకోపోవాలి, డిజేబుల్డ్ అసోసియేషన్ డిజేబుల్డ్ పర్సన్స్ కి సపోర్ట్ చేయాలి అని ఇప్పుడు స్టీఫెన్ హాకిన్ డిజేబుల్డ్ అసోసియేషన్ పెట్టడం జరుగుతుంది. ఇందులో క్రికెట్ అనే కాదు మేడం, ప్రతి అంటే ఏదైనా కావచ్చు, వాళ్ళు ఉద్యోగం కావచ్చు, వాళ్ళ పర్సనల్ ఉపాధి కావచ్చు, ఇదంతా పోరాడి ఇవ్వగలిగితే స్పాన్సర్ చేయడం తిప్పించు, లేకపోతే గవర్నమెంట్ లెవెల్ గా తీసుకెళ్ళాలని ఒక ఇంటెన్షన్ తో పెట్టడం జరిగింది మేడం. అదే రామచంద్ర గారు మీరు చెప్పండి, ఇప్పుడు మ్యాచ్లు కేవలం స్పాన్సర్షిప్ తోనే జరుగుతున్నాయా ఇప్పటికైతే మీ మ్యాచ్లన్నీ కూడా, లేదంటే ఎవరైనా హెల్ప్ చేయడం కావచ్చు, లేదంటే మీరు వెళ్ళి కలవడం, అంటే ఎవరైనా పొలిటికల్ లీడర్స్ని కలవడం, ఏదైనా బిజినెస్ వాళ్ళని పర్సన్స్ని కలవడం, ఎవరైనా స్పాన్సర్ చేయడం మాత్రమే జరుగుతుందా, ఇంకా వేరే ఏదైనా అవకాశాలు ఉన్నాయా? క్రికెట్కి అయితే మేడం మేము స్పాన్సర్ ఇప్పుడు మన కెప్టెన్ గారు చెప్పినట్టుగా స్కూల్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కరి దగ్గర మేము స్పాన్సర్ తీసుకోవడానికి వెళ్తాం మేడం. సో 100%లో 10% మాత్రమే మనకు స్పాన్సర్షిప్ అనేది దొరుకుతూ ఉంది. అయితే ఒకటేంటంటే వేరే గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ప్రిఫరెన్స్ ప్రయారిటీ ఇచ్చినట్ట అట్లీస్ట్ డిజేబుల్ మినిస్టర్ ఉంటారు. సో వీళ్ళని అన్ని రంగాల్లో ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు నార్మల్స్ కంటే డిజేబుల్స్ కొన్ని విషయాల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. ఒక డ్రాయింగ్ వేసే దాంట్లో అయితే ఏంటి, ఒక డాన్స్ లో మీరు సుధా చంద్రన్ గారు పేరు వింటారు, మంచి డాన్సర్, ఆమె క్లాసికల్ డాన్సర్. అలాగే ఇప్పుడు మా స్టీఫెన్ హాకింగ్ గారే వరల్డ్ వైజ్, ఆయన అసలు బాడీలో ఏ పార్ట్ పంచ్ అయిపోయినా కూడా ప్రపంచం గుర్తించే వ్యక్తి లాగా ఎదిగారు అందరితో, సైంటిస్టులతో. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ లో ఇండియాతో కంపేర్ చేస్తే ఫారిన్ కంట్రీస్ లో డిజేబుల్ కి ఇచ్చే ప్రిఫరెన్స్ ప్రయారిటీ అలా ఉంటది. అలాంటి ప్రిఫరెన్స్ ప్రయారిటీ ఇండియాలో కనుక ఇవ్వగలిగితే ఎంతో మంది అద్భుతమైన దివ్యాంగులని అద్భుతమైన వాళ్ళని మన ఇండియా అనేది చూడగలుగుతుంది భవిష్యత్తులో. ఇక స్పాన్సర్ విషయానికి వస్తే జస్ట్ మేము బయట మొత్తం అందరినీ తెలిసిన అందరినీ కూడా మేము ఒక పొలిటికల్ లీడర్స్ కావచ్చు, లేకుంటే ఏదైనా ఆఫీస్ కావచ్చు, లేకుంటే బిజినెస్ పీపుల్ అందరినీ కలిస్తే 100లో 10% మాత్రం మాకు ఆ స్పాన్సర్ దొరుకుతుంది. దాంతో మేము క్రికెట్ ఇట్లాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం మేడం. సో 100% న్యాయం అనేది డిజేబుల్కి అయితే జరగడం లేదు మేడం. అదే వసంత్ కుమార్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు మామూలు ఒక స్పోర్ట్స్ పర్సన్, క్రికెట్ ప్లేయర్ కావచ్చు, ఇంకేదైనా ప్లేయర్ కావచ్చు, వాళ్ళకి మీకు చాలా తేడాలు ఉంటాయి. అంటే శిక్షణ తీసుకునేటప్పుడు మీకు ఎదురయ్యే సవాళ్ళు డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి అనేదాన్ని కూడా అడ్డు వస్తూ ఉంటాయి. మీరు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు, ప్రాక్టీస్ తీసుకునేటప్పుడు ఎలాంటి పరిస్థితులు మీరు ఫేస్ చేశారు, వాటిని ఎలా అచీవ్ చేశారు? మేడం ప్రాక్టీస్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు మేడం, నార్మల్ ఏ విధంగా చేస్తాడో అదే విధంగా చేయాలి మేడం. చేస్తేనే క్రికెట్ ఆడగలం. గ్రౌండ్లోకి ఒక 6 కొట్టాలంటే ఊరికే బ్యాట్ తీసుకొని పోయి కొట్టడం కాదు మేడం, దానికి తగ్గట్టు డైట్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి. కానీ మీరు చెప్పినట్లు ఖచ్చితంగా 100% మేము అదే వేస్తున్నాం. మేము ప్రాక్టీస్ చేస్తున్నాము, శిక్షణ చేస్తున్నాం. ఏమంటే డిజేబుల్డ్ పర్సన్ నాకు చేయలేదు, ఈయనకి ఏ విధంగా సపోర్ట్ ప్రాక్టీస్ ఇవ్వాలి అట్లా ఇస్తారు మేడం. అది మీ బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది అంటే మేడం అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళకి కాళ్ళు చేతులు అన్నీ మంచిగా పనిచేస్తాయి, దివ్యాంగుల విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఏదో ఒక అవయవం పనిచేయదు, ఉన్న మిగతా అవయవాలతోనే స్ట్రెంగ్త్ చేసుకుంటూ వాళ్ళు క్రికెట్ ఆడాలి. అట్లాంటప్పుడు మీరు ఎట్లా ట్రైన్ అప్ అవుతారు? అంటే మీ బాడీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? మీరని కాదు, చాలా మందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ బాడీ ఎంతవరకు సపోర్ట్ ఉంటాయి మేడం. పెయిన్స్ ఉంటాయి, అవి లోపల తట్టుకొనే ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు నాకు చేయలేదు, ఇప్పుడు రన్నింగ్ లో ఎక్కడన్నా పోయి పడతా నొప్పి వస్తుంది, డాక్టర్స్ తక్కువ, మాకు ప్రాక్టీస్ స్పాన్సర్స్ సపోర్ట్ లేకున్నాడు, టేక్ కేర్ కూడా లేరు. ఆ నొప్పిని అట్లా తట్టుకోవడం, ప్రాక్టీస్ చేయడం, మ్యాచెస్ ఆడడం ఒకే ఇంటెన్షన్. మేము మ్యాచ్ ఆడాలి, డిజేబుల్డ్ వాళ్ళు మ్యాచ్ ఆడాలి, మేము వాళ్ళకి ప్రజలకు చూపించాలి మా క్రికెట్ మేము కూడా ఆడతామని. ఇలాంటి చాలా ఫేస్ చేసే మేడం, నంబర్ ఆఫ్ ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా రోజులు అవుతుంది. అయితే రామచంద్ర గారు మీరు ఎంత అచీవ్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, మీ మ్యాచ్లు చూసి వాళ్ళు అభినందించడం జరిగింది, ఎంతో కొంత ఫినాన్షియల్గా హెల్ప్ చేయడం, అప్రిసియేషన్ కింద అలా చేయడం జరిగింది, సపోర్ట్ చేయడం జరిగింది. ఇంత చేసినా కూడా ఎంప్లాయ్మెంట్ లేదు అనే విషయం కావచ్చు, అసోసియేషన్కి ఎలాంటి మిగతా వాళ్ళతో గుర్తింపు లేదు అనే విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి? ఈ జర్నీ అంతా కూడా ఎలా ఉంది?
యాక్చువల్గా మేడం వాళ్ళు ఇచ్చే స్పాన్సర్షిప్ కావచ్చు, లేకుంటే అది అప్పటికి మాత్రమే సరిపోతుంది మేడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ పెన్షన్ కూడా నేను యాక్చువల్గా డిజబుల్కి సంబంధించి ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒక 6 మెంబర్స్ ఉన్నారు. నా ఒక్కరికి డిజబుల్టీ ఉంటే నా పైన 6 మెంబర్స్ ఆధారపడి ఉన్నారు. ఆ 6,000 పెన్షన్తో నేను ఆ ఫ్యామిలీని రన్ చేసేందుకు కుదురుతుందా? కుదరదు. నేను ఎడ్యుకేషన్ ఉంది, మరి జాబ్స్ ప్రైవేట్ సెక్టర్లోనే జాబ్స్ ఇవ్వరు, గవర్నమెంట్లోనే జాబ్స్ ఇవ్వరు. సో వాళ్ళు స్పాన్సర్ అనేది ఎందుకు? ఏదైనా మనకి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు స్పాన్సర్షిప్ ఇస్తారు. మరి జాబ్ అనేది ఎందుకు ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఒక ఫ్యామిలీని రన్ చేయడానికి. నేను ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని ఇప్పుడు మా ఇంట్లోనే మేడం నా 2 కూతురు డిజబులే మేడం. అంటే నాకు నా డిజబిలిటీ ఎట్లా అంటే మేడం ఒక బై జీన్స్ వచ్చిందనమాట. మా తాతగారికి అన్నగారికి నాకు నా పిల్లలకు అలాగే. సో అండ్ మా వైఫ్ కూడా ఒక ఇయర్ ఇంపాక్ట్ మేడం, మా వైఫ్ కూడా. అండ్ మా బ్రదర్ అతనికి లెగ్ ఇరిగిపోయింది మేడం. ఆ అబ్బాయి కూడా డిజబుల్, నాన్న ఎక్స్పైర్ అయ్యారు, అమ్మ ఓల్డ్ ఏజ్. మరి వీళ్ళందరికీ నేను ఒక్కరినే ఆధారం. మరి నాకు ఇచ్చే ఈ 6,000 పెన్షన్లో మా ఇంట్లో ఎవరికి పెన్షన్ రాదు మేడం, నాకు ఒక్కరికే వస్తుంది. ఇది కూడా నేను ఫైట్ చేసి తీసుకున్నాను ఒకనప్పుడు ఒక గవర్నమెంట్ తోటి. సో ఈ 6,000 పెన్షన్ నాకు బయట అసలు జాబ్ సోర్సే లేకున్నప్పుడు నేను ఎలాగా ఫ్యామిలీని రన్ చేసుకోవాలి. అందుకోసమే నేను ఎంప్లాయ్మెంట్ అంటే ఆ బాధ అనేది నా ద్వారానే స్టార్ట్ అయింది. కాబట్టి నాలాగా ఇంకా ఎంతమంది సఫర్ అవుతున్నారో మనం చూడలేదు. కాబట్టి ఈ అసోసియేషన్ కూడా మేము స్టార్ట్ చేయడానికి రీజన్ అదే మేడం. గ్రామీణ స్థాయి నుంచి మన భారతదేశం వరకు ఇది నేను ఇక్కడితో ఆపను. ఖచ్చితంగా మన దేశం మొత్తం ఎక్కడ ప్రపంచ దేశాల వరకు కూడా దృష్టికి తీసుకొని పోయి మేమే మా అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరిది లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయో తీర్చడానికి నా వరకు నేను చేయగలుగుతాను మేడం. అయితే మీరు అన్నట్టు స్పాన్సర్షిప్ ఇవన్నీ కూడా అప్పటికి మాత్రమే ఉపయోగపడతాయి, మనకు లైఫ్ లాంగ్ అయితే అవి పడవు కూడా మేడం. ఇప్పుడు ఈ రోజు అంటే మీరిద్దరు పోరాటం చేస్తున్నారు, అప్పటి వరకు ఏదో ఒక స్పాన్సర్షిప్ దొరుకుతుంది. మీ తర్వాత కావచ్చు ముందు ముందు ఈ అసోసియేషన్ రన్ అవ్వడానికి ఎవరు ఎంతవరకు పోరాటం చేస్తారనేది ఇప్పుడు మనకి సపోర్ట్ అనేది అసోసియేషన్ పెట్టాం కదా, దానికి సపోర్ట్ అనేది గవర్నమెంట్ సైడ్ కానీ ప్రైవేట్ సెక్టర్స్ నుంచి కానీ సపోర్ట్ అనేది స్పాన్సర్స్ విరాళ రూపంలో వచ్చింది అనుకోండి మేడం, బాగా ఇంకా అభివృద్ధి చెందుతుంది. మా తర్వాత వేరే వాళ్ళు తీసుకుంటారు, అట్లా జరుగుతుంది మేడం. ఇది మేమే ఉండాలని లేదు, వేరే వాళ్ళు కూడా చేసుకొని పోతారు. అదే అంటే కేవలం కానీ గవర్నమెంట్ మీరు అన్నట్టు గవర్నమెంట్ సపోర్ట్ కావచ్చు, బీసీసీఐ దీన్ని గుర్తిస్తే చాలా మంది ఇప్పుడు మీరున్నట్టు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది రావడానికి ఇది ఒక కెరీర్ లాగా చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి మేడం 2003 తర్వాత 2005 వరకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఒక 100 మెంబర్స్ ఉంటారు మేడం డిజేబుల్ క్రికెటర్స్. ఇప్పుడు 500+ అయినారు మేడం. అంటే ఎందుకు అయినారు? మనము ఆడతాము, గుర్తింపు వస్తుంది, స్పాన్సర్స్ కూడా వస్తారు ముందుకి అని ఒక 500+ అయినారు. ఓన్లీ 2 స్టేట్స్ లో. ఆల్ ఓవర్ ఇండియా ఇమేజిన్ చేయండి మేడం, ఎంతమంది ఉంటారు క్రికెటర్లు. నార్మల్స్ కే ప్లస్ అయిపోతారు, నార్మల్ క్రికెటర్లకే ప్లస్ అయిపోతారు. ఇప్పుడు అంటే మేడం ఇప్పుడు మీరు అడిగినట్లు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీసీఐ కానీ ఎందుకు గుర్తించట్లేదంటే ఒక 10 years ముందు పోలియో అంతరించిపోయింది కదా మేడం. ఆ పోలియో అంతరించిపోయింది కాబట్టి అప్పుడు పవర్ గారు ఉండ్రి బీసీసీఐ, వాళ్ళ ఇంటెన్షన్ ఏమి, పోలియో లేదు కదా, పోలియో ఉంటేనే హ్యాండిక్యాప్స్ వచ్చేది. మా క్వశ్చన్ ఏమంటే పోలియో లేకపోయినా కూడా